students, welcome to everyone Madhu's chemistry class. Today we are discussing about very important topic, class 12 IUPAC nomenclature of coordination compounds. Lot of students are very confused about the nomenclature of IUPAC names of different compounds. So today we will discuss about the easiest trick how to identify any compound IUPAC nomenclature very easily. ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎవరీవన్ మధుస్ కెమిస్ట్రీ క్లాస్. ఈరోజు మనం ఏం చేస్తాం అంటే సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో కోఆర్డినేషన్ కాంపౌండ్ యొక్క ఐయుపిఎస్సి నామన్క్లేచర్ గురించి తెలుసుకుందాం. జనరల్గా మనకు ఐయుపిఎస్సి నామన్క్లేచర్కి సంబంధించి చాలా డౌట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయంటే అక్కడ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ అంటే డిఫరెంట్ ఫార్మేషన్ మారుతూ వస్తుంది. ఒకసారి కౌంటర్ అయాన్ ముందు వస్తుంది, ఒకసారి బ్యాక్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ లైగ్యాండ్ ఎలా ఉంది, సేమ్ మెటల్ ఆటమ్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటే నేమ్ ఈజీగా రాసేయచ్చు. అది తెలియనప్పుడు ఏమవుతుందంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అనేది మనకు ఉంటుంది నాన్న. సో ఈరోజు మనం క్లాస్లో ఏం చేద్దామంటే ఆ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి నేను మీకు ఈజీ ట్రిక్స్ చెప్తూ నామన్క్లేచర్ నేర్పిస్తాను. ఓకేనా, లెట్స్ చలో. ఓకే, హియర్ is the general representation of any coordination compound. Here M represents to central metal atom. M represents to central metal atom. Central metal atom. Central metal atom అంటే లైగాండ్స్ వెళ్ళి దేనికైతే అటాచ్మెంట్లో ఉన్నాయో దాన్ని ఏమంటున్నాం అంటే సెంట్రల్ మెటల్ ఆటం అంటున్నాం. నెక్స్ట్ హియర్ ఏ మీన్స్ ligand. A means ligand. Ligand means nothing but the atom or ion which donates a pair of electrons to the central metal atom. సెంట్రల్ మెటల్ ఆటంకి ఏదైతే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుందో దాన్ని మనం వేరే కన్సిడర్ చేస్తాం అంటే లైగాండ్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ దేని ఇండికేట్ చేస్తారంటే నంబర్ ఆఫ్ లైగాండ్స్. నెక్స్ట్ వేర్ ఎన్ ఈక్వల్ టు కౌంటర్ అయాన్. సో సి హియర్ విత్ ఇన్ ది బ్రాకెట్లో ఉన్నటువంటి అన్ని కాంపౌండ్స్ని మనం ఏమంటున్నాము అంటే దే ఆర్ ఇన్నర్ స్పియర్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్నర్ స్పియర్ ఆటమ్స్. అవుటర్ ది స్పియర్లో ఉన్నదాన్ని మనం అవుటర్ స్పియర్ అయాన్స్ అంటాం. దీన్ని మనం ఏమంటున్నాం అంటే కౌంటర్ అయాన్ అంటున్నాం. చూడన్నా, విత్ ఇన్ ది బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం ఇన్నర్ స్పియర్ అంటున్నాం. కోఆర్డినేషన్ కాంపౌండ్లో ఇది ఇన్నర్ స్పియర్, ఇది అవుటర్ స్పియర్. అవుటర్ స్పియర్లో ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ అయాన్గా మనము కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ఆన్ ది బేస్ ఆఫ్ అయనైజేషన్ ది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 different types. ఆన్ ది బేసిస్ ఆఫ్ అయనైజేషన్ ది ఫార్మేషన్ ఆఫ్ different ions, the compounds are classified into 3 different types. First one, let's see here, in this compound it is the coordination sphere and this is the counter ion. Second one, it is the counter ion, this is the coordination sphere. In this compound there is no counter ion. Just see here how the compounds are classified into 3 different types. Okay na? In first compound it will be ionages to convert. First, this is the coordination sphere compound. Cu NH3 taken 4 plus SO4 gets a -2 charge. Here -2 charge, this compound gets a +2 charge. So the compound consisting positive charge. So it is a positive coordination compound. Simply said that cationic coordination compound. And similarly, let's see here, in this compound counter ion is present in front of the coordination sphere. So 4K plus ions plus FeCN taken 6 power. Here 4 positive charges are removed in this compound. So it gets 4 negative charges. So it is a negative coordination compound. We simply said that it is a anionic coordination compound. Okay, in this compound there is no counter ion. So for the ionization they don't get any positive or negative charges. So the charge of compound is a 0. So it is considered as a neutral compound. చూడండి, సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కాంపౌండ్స్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఫస్ట్ కాంపౌండ్లో ఏమవుతుందంటే సల్ఫేట్ గ్రూప్ వచ్చేసి మనకు ఎలిమినేషన్ అయిపోతుంది. SO4 -2గా వెళ్ళిపోతుంది కాబట్టి SO4 -2గా వెళ్ళినప్పుడు ఈ కాంపౌండ్ పైన ఏ ఛార్జ్ వస్తుందంటే +2 ఛార్జ్ వస్తుంది. కాంపౌండ్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఇది క్యాటయానిక్ కాంపౌండ్ ఆర్ పాజిటివ్ కోఆర్డినేషన్ కాంపౌండ్గా మనం
సపరేట్ చేస్తాం, ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ కాంపౌండ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు K4 మాలిక్యూల్ వచ్చేసి 4 ఉన్నాయి, 4K ప్లస్ గా వెళ్ళిపోతుంది. సో హియర్ FeCN టేకెన్ 6 -4 తల్లి. సో ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఈ కాంపౌండ్ పైన నెగటివ్ ఛార్జ్ ఉంది. నెగటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు అంటే అనయానిక్ కోఆర్డినేషన్ కాంపౌండ్ గా కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఉన్న కాంపౌండ్ లో మనకు పాజిటివ్ నెగటివ్ ఛార్జెస్ ఏం లేదు, న్యూట్రల్ ఛార్జ్ ఉంది. కాబట్టి ఆ కాంపౌండ్ ఏమంటున్నాం అంటే న్యూట్రల్ కోఆర్డినేషన్ కాంపౌండ్ అంటున్నాం. సో నేమ్స్ ఏ విధంగా వేయాలనేది నేను మీకు చెప్తాను, మీరైతే టెన్షన్ పడద్దండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాజిటివ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఉన్నాయి, నెగిటివ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఉన్నాయి, అదేవిధంగా న్యూట్రల్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క కోఆర్డినేషన్ కాంపౌండ్లో కూడా సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది ఉంది. సెంట్రల్ మెటల్ ఆటమ్ అంటే లైగాండ్స్ వెళ్ళి దేంతో అటాచ్మెంట్లో ఉన్నాయో కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్లో దాన్ని ఏమంటున్నాం అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ అంటున్నాం. నెక్స్ట్ లైగాండ్స్ ఉన్నాయి. లైగాండ్స్ మీన్స్ నథింగ్ బట్ ది atom or ion which donates a pair of electrons to the central metal atom. సెంట్రల్ మెటల్ ఆటమ్ కి ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేసేటువంటి వాటిని మనం ఏమంటున్నాం అంటే లైగాండ్స్ అంటున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ అవుటర్ స్పియర్ లో ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే కౌంటర్ అయాన్ అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం ఏ విధంగా నేమ్ ఇచ్చుకుంటాం వెళ్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే తల్లి, ఇక్కడ మనకు సమ్ బేసిక్ రూల్స్ ఆర్ గివెన్ అవర్ అకాడమిక్ బుక్స్ ఆర్ NCERT బుక్స్. జస్ట్ సీ హియర్ వాట్ ఆర్ దే. ఇక్కడ మనం కొన్ని రూల్స్ ఇచ్చారు నాన్న కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క నేమ్ రాసేటప్పుడు. ఆ రూల్స్ ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఐ విల్ గివ్ ఏ ట్రిక్ టు ఈజీలీ రైట్ ది IUPAC నేమ్ ఆఫ్ గివెన్ కోఆర్డినేషన్ కాంపౌండ్. బిఫోర్ దట్ యూ జస్ట్ చెక్ అవుట్ which are that different rules. First one is name of the compound is written into two parts. One is a cationic name, another one is anionic name. ఇప్పుడు కోఆర్డినేషన్ కాంపౌండ్ మనం గమనించాం. ఒక స్పియర్కి ఏమో పాజిటివ్ ఛార్జ్, ఒక స్పియర్కి ఏమో నెగిటివ్ ఛార్జ్. ఇన్నర్ స్పియర్కి పాజిటివ్ అయితే అవుటర్ స్పియర్కి నెగిటివ్, అవుటర్ స్పియర్కి నెగిటివ్ అయితే ఇన్నర్ స్పియర్కి పాజిటివ్ వచ్చింది. సో ఈ విధంగా రాసేటప్పుడు ఫస్ట్ మనం నెగిటివ్ పార్ట్, అనయానిక్ పార్ట్ రెండింటిని సపరేట్ చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏదంటే ది క్యాటియాన్ నేమ్ రిటర్న్ ఫస్ట్ బోత్ ఇన్ అనయానిక్ కాంపౌండ్ అండ్ క్యాటియానిక్ కాంపౌండ్. ఇప్పుడు క్యాటయాన్ యొక్క నేమ్ని ఫస్ట్ రాయాలి, అది క్యాటయానిక్ కాంపౌండ్ అయ్యిందని లేదంటే అనయానిక్ కాంపౌండ్ అయ్యిందని. ఆ కాంపౌండ్ రాసేటప్పుడు నేమ్స్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఒక్కొక్కసారి ఫాస్ట్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏం చెప్తారంటే ఇఫ్ 2 or more different ligands in there the priority is given by alphabetical order and followed by central metal atom. ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ డిఫరెంట్ లైగాండ్స్ ఉన్నాయి నాన్న. ఒకటి కంటే ఎక్కువ డిఫరెంట్ లైగాండ్స్ ఉన్నప్పుడు ది ప్రియారిటీ ఇస్ గివెన్ బై ఆన్ ది బేస్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దేన్ని బేస్ చేసుకుని ఇస్తామంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని బేస్ చేసుకుని మనం ప్రియారిటీ ఇస్తాం. ఇక్కడ మనకు లైగాండ్ రాసిన తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ని రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోర్ దెన్ వన్ సిమిలర్ లైగాండ్ అంటే ఒకే రకానికి చెందినటువంటి లైగాండ్లు ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. సేమ్ లైగాండ్స్, సిమిలర్ లైగాండ్స్ మీన్స్ సేమ్ లైగాండ్స్. ఇఫ్ ఏ కాంపౌండ్ కన్సిస్టింగ్ 2 Cl- ions or 2 NH3 ions, in this case the prefix will be written. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రిఫిక్స్ రాయాలి. ఎట్లా రాస్తామంటే on the base of number of ligands. If number of ligands is a 2, simple prefix and complex prefix. Simple prefix will be written di. If number of ligands is a 3, tri. If number of ligands is a 4, write it as a tetra prefix, and number of ligands is a 5, the prefix will be written penta. If the ligand is a complex ligand, if ligand is complex ligand, then prefix will be written. If two similar ligands are there, complex ligands, then prefix will be written as a bis. If 3, write it as a tris. 4 tetrakis and 5 pentakis. ఓకేనా? చూడండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, సేమ్ లైగాండ్స్ కన్నా ఉన్నట్లయితే వాటి ముందు ప్రిఫిక్స్ రాస్తున్నాం. డిఫరెంట్ లైగాండ్స్ ఉన్నట్లయితే కన్నా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వాటికి ప్రియారిటీ ఇస్తున్నాం. ఓకే? నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది అనయానిక్ లైగాండ్ ఎండ్స్ విత్ సఫిక్స్ ఓ. అనయానిక్ లైగాండ్ కనుక మనం రాస్తున్నట్లయితే అనయానిక్ లైగాండ్ యొక్క సఫిక్స్ చివరిలో ఏమొస్తారంటే ఓ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోరో, Cl- ఇది క్లోరైడ్ నాన్న. మనం IUPAC నేమ్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ రాసేటప్పుడు COని Clని క్లోరో అని చదువుతాం. ఓకే? సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నాయి, నేను వాటిని ఇస్తాను మీకు నెక్స్ట్ ఇప్పుడే. నెక్స్ట్ Br- బ్రోమో, Cl- సయనో. నెక్స్ట్ ఏముంది పాజిటివ్ లైగాండ్స్. పాజిటివ్ లైగాండ్స్ అయితే చివరిలో IUM యూమ్ అని రాస్తాం. NO+ నైట్రోసోనియం and NO2+ నైట్రోనియం. ఇఫ్ న్యూట్రల్ లైగాండ్స్ ఇస్ దేర్, న్యూట్రల్ లైగాండ్స్ ఉన్నట్లయితే కానీ అది నేమ్ విల్ బి రైటెడ్ సేమ్. ఏం నేమ్ అయితే ఉందో దాన్ని రాస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CO కార్బొనైల్ గ్రూప్. సో IUPAC నేమ్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ దే ఆర్ రైటెడ్ యాజ్ ఏ కార్బొనైల్. And similarly, if the complex compounds oxidation state will be written in Roman numbers. Roman letters లో మనం ఆక్సిడేషన్ స్టేట్ ని రిప్రజెంట్ చేయాలి.
then the oxidation state will be represented within the parenthesis. Parenthesis లో మనం ఏం చేయాలంటే oxidation state represent చేయాలా. Next, if coordination compound is a negative compound, which means anionic compound. If given compound is anionic, the central metal atom ends with 8E8. సెంట్రల్ మెటల్ ఆటమ్ ని చివరిలో ఏం రాస్తామంటే 8 అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఉందనుకున్నాం నెగిటివ్ లేదా అనయానిక్ కాంపౌండ్లో జింక్ 8 అని రాస్తాం. అల్యూమినియం ఉంటే అల్యూమినేట్ అని రాస్తాం. అర్థమవుతుందా? సో ఇక్కడ ఫెర్రస్ ఉంటే ఫెర్రేట్ అని రాస్తాం. అంటే ఇక్కడ నెగిటివ్ కాంపౌండ్ ఉన్నట్లయితే చివరిలో ఏం రాస్తాం అంటే 8E8 అని రాస్తాం. నెక్స్ట్ కాంపౌండ్ దే ఎగ్జిబిట్స్ సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమెరిజమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చినటువంటి కోఆర్డినేషన్ కాంపౌండ్ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజమ్స్ ఎగ్జిబిట్ చేస్తుంటే ప్రిఫిక్స్ విల్ బి రైటెడ్. ఇఫ్ కాంపౌండ్ ఎగ్జిబిట్స్ సిస్ ఐసోమెరిజం, సిస్ ఫాలోడ్ బై నేమ్. ఇఫ్ కాంపౌండ్ ఎగ్జిబిటెడ్ బై ట్రాన్స్ ఐసోమెరిజం, ట్రాన్స్ ఫాలోడ్ బై నేమ్. ఒకవేళ కాంపౌండ్ కన్నా కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో కాంపౌండ్ ఏదైనా సరే ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సిస్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తున్నట్లయితే సిస్ రాసి దాని నేమ్ రాయాలి తల్లి. తర్వాత ఏం రాస్తామంటే ట్రాన్స్ రాసి దాని యొక్క నేమ్ని మనం అక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ రూల్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రూల్స్ని బేస్ చేసుకుని మనం ఐయుపిఎస్సి నేమ్స్ రాస్తుంటాం. ఓకేనా? ఫటాఫట్ ఒకసారి స్క్రీన్ షాట్ లాగేసుకోండి. ఓకే స్టూడెంట్స్, లెట్స్ చెక్ హియర్ different types of ligands and their IUPAC nomenclature, IUPAC name representation. Okay, see here. First of all, type 1, which means anionic ligands. Here, see here, species, usual name and IUPAC name. Just check it. For example, F minus, its a common name is fluoride. Cl minus, chloride. Cn minus, cyanide. OH minus, hydroxide. NH2 minus, amide. So see here, in this common name, the last we will represent or write it as a E, and IUPAC name he will be replaced by O. So just see here, fluorido, chlorido, cyanido, hydroxido, amido. Okay, so this is the IUPAC name representation for anionic ligand. We mentioned here fluoro and chloro and cyano and hydroxo and amino. Okay, amino group. And see here, this is also same type of ligands. NO3 minus, nitrate. Just try to write it. Nitrate, E will be replaced by O. Then we got nitrato. Next, CO3 minus, carbonate. We write it as carbonato. And oxalate ion here. We wrote it as oxalato. Next, nitrato. And sulfite. It is also nitrate, is also called as nitro group. Nitro. And similarly, here sulfite. We write it as sulfito. And these are the neutral ligands. Neutral ligands are named as same. For example, NH3, amine. You just remember here NH2 minus AMIDE, amide. Here AMMINE, amine. Just remember it. And H2O means aqua. NO, nitrosyl, CO, carbonyl, CS, thionyl. This is the neutral ligands representation. These are the metals, the metal in coordination compounds which is having a negative charge, which means a negatively charged anionic coordination compounds. The metal will be written as suffix 8E8. You just check it. If the compound is a neutral, the name will be written same name. So see here, if neutral compound, aluminum is written as aluminate, and platinum is written as a platinate, and chromium is written as a chromate, and nickel is written as a nickelate, and cobalt is rated as a cobaltate. Okay na? Tali idi manaku different ligands యొక్క representation, అదే విధంగా ligands మనం ఏ విధంగా represent చేస్తున్నాం అనే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దాంతో పాటుగా మనకు న్యూట్రల్ ligands, అదే విధంగా anionic ligands, I mean నెగటివ్ ligands. నెక్స్ట్ అదే విధంగా కాంపౌండ్ అనయానిక్ కాంపౌండ్ అయినప్పుడు ఆ కాంపౌండ్ యొక్క మెటల్ ఆటంకి 8 కలిపి మనం ఏ విధంగా రాస్తామనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది నాన్న. దీన్ని ఒకసారి తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 1 2 3 got it? Okay students, this is our main picture, this is our main cinema. ఓకే, ఇంతకుముందు మనము బేసిక్స్ అంతా చెప్పుకున్నాం. నిజంగా ఐయుపిఎస్సి నేమన్క్లేచర్ను మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి కాంపౌండ్స్ ఆ థియరీ మొత్తం మనకు తెలిస్తేనే నేమ్స్ రాసుకోవడం ఈజీగా ఉంటుంది నాన్న. సో ఇక్కడ
మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ యానయానిక్ కాంపౌండ్, క్యాటయానిక్ కాంపౌండ్ అండ్ న్యూట్రల్ కాంపౌండ్ అనేది మనం ఐడెంటిఫై చేస్తే ఈజీగా ట్రిక్స్ ఉపయోగించి నేను మీకు పేరు రాయడం ఎలా నేర్పించేస్తాను. ఓకేనా? సో ఇక్కడ చూడంగానే ఇక్కడ మనకు కౌంటర్ అయానం ఆపోజిట్ అంటే చివర్లో ఉంది. ఇది వచ్చేసి కోఆర్డినేషన్ స్పియర్. మనకి ఇది చూడంగానే చెప్పేయచ్చు ఇది ఒక క్యాటయానిక్ కాంపౌండ్. ఒకవేళ డౌట్ అనుకుంటే మనం ఈక్వేషన్ కూడా రాసుకోవచ్చు. CuNH3 taken 4 and plus SO4 minus 2. SO4 gets a negative charge, so it is a plus 2. So it is a cationic compound. If a compound is a cationic compound, trick is first write it as a ligand, after that central metal atom, after that oxidation state which is represented in the parenthesis, after that we will write it as a counter ion. ఓకే చూడన్న. సో ఇక్కడ మనం ఏం చేయాలరా అంటే మనం ఇక్కడ ఇది క్యాటయానిక్ కాంపౌండ్ అని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ట్రిక్ ఏంటంటే ఫస్ట్ నేమ్ రాసేటప్పుడు లైగాండ్ పేరు రాయాలా. లైగాండ్ తర్వాత ఏం రాస్తున్నాం అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్స్, సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏదైతే ఉందో అది రాయాలా. ఓకేనా? న్యూట్రల్ లైగాండ్ ఒక యానయానిక్ లైగాండ్లో మాత్రమే సెంట్రల్ మెటల్ ఆటమ్కి ATE8 అని రాస్తాం. మిగిలిన సందర్భాల్లో దాని నేమ్ ఏదంటే అది రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ రాస్తున్నాం. తర్వాత ఆక్సిడేషన్ స్టేట్ ఎంతైతే వస్తుందో ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేసి రోమన్ లెటర్స్లో రాస్తూ పెరాంథసిస్లో రిప్రజెంట్ చేయాలా. ఆఫ్టర్ దట్ కౌంటర్ అయాన్ రాయాలా. ఓకే, సీ హియర్ ఇట్ ఈస్ అవర్ క్వశ్చన్. Write the IUPAC name of the following compound. In this compound there NH3 is the ligand. They have 4 NH3s. NH3 means amine. So ఎన్ని ఉన్నారంటే 4 ఉన్నాయి. సేమ్ లైగండ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉంటే మనం ఏం చేస్తామంటే ప్రిఫిక్స్ రాస్తాం. సో ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి టెట్రా అమైన్ లైగండ్ తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్. సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏముంది? కాపర్. నెక్స్ట్ ఏముంది? ఆక్సిడేషన్ స్టేట్. ఈ కాంపౌండ్కి ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం మనకు వచ్చిండాల. పొరపాటున తెలియకపోతే నేను ఇక్కడ చెప్తాను, ఒకసారి చెక్ చేసుకో తల్లి. CuNH3 taken 4 plus into SO4 SO4 ఇది ఇస్ అ కాంపౌండ్. సో ఈ కాంపౌండ్ని గమనించినట్లయితే ఈ కాంపౌండ్లో కాపర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనకు తెలియదు కాబట్టి X అనుకుందాం. ప్లస్ అది న్యూట్రల్ లైగాండా యానయానిక్ లైగాండ్ అనేది తెలియాలి మనకు. ఇది న్యూట్రల్ లైగాండ్. న్యూట్రల్ లైగాండ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే 0, 4 into 0 ప్లస్ కౌంటర్ అయాన్ ఇది ఉంది. కౌంటర్ అయాన్ సల్ఫేట్ గ్రూప్ 1 into సల్ఫేట్ ఎంత ఎగ్జిబిట్ చేస్తారంటే -2 ఎగ్జిబిట్ చేస్తుంది. పైన ఛార్జ్ ఏం లేదు కాబట్టి ఈక్వల్ టు 0. X -2 ఈక్వల్ టు 0. X ఈక్వల్ టు ఎంత వస్తారంటే +2 వస్తుంది. సో ఈ కాంపౌండ్లో క్రోమియం ఎంత ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తారంటే 2 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. కాబట్టి రోమన్ లెటర్స్లో 2 రాస్తున్నా. రాసినటువంటి దాన్ని ఏం చేయాలా? పెరాంథసిస్లో రిప్రజెంట్ చేయాలి కాబట్టి పెరాంథసిస్లో రిప్రజెంట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏముంది? SO4 ఉంది. సో ఇది మనకు పేరు. ఇది కేవలం మనం ఐడెంటిఫై చేయడం కోసం నేమ్ రాసినటువంటిది. దీన్ని బేస్ చేసుకొని నేమ్ రాయకూడదు, దీన్ని బేస్ చేసుకొని నేమ్ రాయాలి. ఓకేనా? సో ఇది మనకు కాంపౌండ్. ఇక్కడ ఏముంది? SO4 ఉంది. SO4 ఉంది కాబట్టి దీని పేరు ఏం రాస్తున్నాం అంటే సల్ఫేట్. సో ఫైనల్గా దీని పేరు ఏంటంటే టెట్రా అమైన్ కాపర్ ఆక్సిడేషన్ స్టేట్ 2 నాన్న కాపర్ టు సల్ఫేట్. ఓకేనా? ఇట్ ఈస్ అ వెరీ ఈజీ మెథడ్. చాలా ఈజీగా మనము రాయొచ్చు ఇదే విధంగా. ఐ విల్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. See here another example. Just this is the second compound. It is also a cationic compound. We will easily identify that platinum Cl NH3 taken 5 and plus 3 Cl minus ions. There are 3 negative charges are there, so the compound gets a +3 charge. So it is a cationic compound. If cationic compound, the trick is a ligand plus central metal atom and oxidation state and counter ion. ఓకేనా తల్లి? ఇది మనకు చూడంగానే చెప్పేయచ్చు ఇది క్యాటయానిక్ కాంపౌండ్ అని. క్యాటయానిక్ కాంపౌండ్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం రా అంటే ట్రిక్ని బేస్ చేసుకొని ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే లైగండ్ రాయాలా. సో హియర్ దే 2 different types of ligands are there. The priority is given on the base of alphabetical order. Alphabetical order ని బేస్ చేసుకొని priority ఇవ్వాలా. సో ఇక్కడ ఇది అమైన్ ఏతో స్టార్ట్ అవుతుంది, ఇది క్లోరో సితో స్టార్ట్ అవుతుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏ వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తున్నారు అంటే అమైన్ గ్రూప్ రాయాలా. అయితే ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి పెంటా అమైన్ న్యూట్రల్ కాంపౌండ్ కాబట్టి సేమ్ లైగండ్. నెక్స్ట్ క్లోరో నెగటివ్ లైగండ్ కాబట్టి ఓ రాస్తున్నాం చివర్లో క్లోరో. లైగండ్ తర్వాత ఏం రాయాలా? సెంట్రల్ మెటల్ ఆటం ప్లాటినం. సో హియర్
oxidation state of this compound, platinum C. Just see here, so platinum యొక్క oxidation state కనుక్కోవాలా, X, chlorine negative ligand 1 ఉంది, 1 into -1 plus 5 into neutral ligand ammonia 0 plus chloride ions 3 ఉన్నాయి, 3 into -1 equal to 0. So just simplify this, -4, x minus 4 equal to 0, x equal to +4 we got. So oxidation state is 4, which is represented in parenthesis. And counter ion, ఇక్కడ counter ion రాసేటప్పుడు 3 ఉన్నది కదా, ట్రైక్లోరైడ్ అని రాయకూడదు, ట్రైక్లోరైడ్ అని రాయకూడదు. మనకు ఎన్ని అన్నా ఉన్నాయి కౌంటర్ అయాను, దాని యొక్క కౌంటర్ అయాన్ యొక్క నేమ్ రాస్తే సరిపోతుంది. కౌంటర్ అయాన్ క్లోరైడ్ ఉంది కాబట్టి క్లోరైడ్ అని రాస్తున్నా. 3 ఉందని చెప్పేసి మనం ట్రైక్లోరైడ్ అని కానీ అట్లా రాయడానికి అవకాశం లేదు. కౌంటర్ అయాన్కి జస్ట్ నేమ్ రాస్తే సరిపోతుంది. ఇది ఆ కాంపౌండ్ యొక్క పేరు. ఓకేనా? సేమ్ మేనర్ ఐ విల్ గివ్ సమ్ సెల్ఫ్ టెస్ట్ ప్రాబ్లమ్స్, యూ జస్ట్ ట్రై ఇట్. ఓకే, దీస్ ఆర్ ద సెల్ఫ్ టెస్ట్ క్వశ్చన్స్. యూ జస్ట్ టేక్ ఎ స్క్రీన్ షాట్ and try it. If you have any doubt to solve these problems, just contact with me. Okay students, ఆ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, భయపడద్దండి, కొంచెం నిదానంగా చూసుకోండి. స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను అన్న, ఇంకా తప్పదు, ఇంతకన్నా స్టార్ట్ చేయాలంటే కష్టం. అక్కడికి నేను స్టార్ట్ చేసి చెప్తున్నాను, కొంచెం ఫోకస్డ్గా వినండి. నెక్స్ట్ వన్ వచ్చేసి యానయానిక్ కాంపౌండ్. ఇక్కడ కూడా అంతే, ఇంతకు ముందులాగానే యానయానిక్ కాంపౌండ్ ఎట్లా మనం అంటే కాంపౌండ్ మనకు డిసోసియేట్ అయినప్పుడు స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, అది యానయానిక్ కాంపౌండ్ క్యాటయానిక్ కాంపౌండ్ అనేది. సో ఇక్కడ ఇది ఒక యానయానిక్ కాంపౌండ్. యానయానిక్ కాంపౌండ్కి ట్రిక్ ఏంటంటే అంటే, ట్రిక్ వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలంటే కౌంటర్ అయాన్ రాయాలా, తర్వాత లైగెండ్ రాయాలా, తర్వాత సెంట్రల్ మెటల్ ఆటం రాయాలా, చివర్లో ఆక్సిడేషన్ స్టేట్ రాయాలి. యానయానిక్ కాంపౌండ్కి ప్యాటర్న్ చూసుకున్నాను. ఫస్ట్ కౌంటర్ అయాను, తర్వాత వచ్చేసి లైగెండ్, తర్వాత వచ్చేసి సెంట్రల్ మెటల్ ఆటం, చివర్లో ఆక్సిడేషన్ స్టేట్ రాసి పెరాన్సిస్ రాయాలా. సో యానయానిక్ లైగెండ్కి ఇంకొక చిన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఏంటది అంటే, ఇక్కడ యానయానిక్ కాంపౌండ్స్ రాసేటప్పుడు సెంట్రల్ మెటల్ ఆటంని రాసేటప్పుడు ATE అని రాయాలి, దాన్ని మర్చిపోకూడదని చెప్పాను తల్లి. ఓకేనా? సో see the example questions. First one is here, K4FeCN6 CN second taken 6. In this compound the ligand is a cyanide, cyano, it is a negative ligand. So the consisting 6 ligands, so name will be written as, so first of all here counter ion name will be written potassium, then ligands, number of ligands is 6, so hexacyano. Then metal atom is ferrous, which is mentioned as ferrate. Why? Because it is a negative coordination compound. So name will be written as ferrate. Oxidation state here +4 charges ikkada, then here 6 minus charges. So oxidation state is 2. You just check it. 4 into 1 plus x plus 6 into -1 equal to 0. 4 plus x minus 6 equal to 0. X minus 2 equal to 0. And finally x equal to +2 is the oxidation state. And similarly next compound is Na2ZnCl4. In this compound it is the counter ion. So counter ion is the sodium. After that here ligands are chloride ions, are chloro, they are located at 4 ions. So tetrachloro Zn, here it is a negative coordination compound, so we just write it as zincate. Then oxidation state is here also we got +2. Just see here, these are first group element 2 into 1 plus x plus 4 into -1 equal to 0. 2 plus x minus 4 equal to 0. X equal to +2. Okay, then I hope you understood very well about this anionic and cationic compounds. After that we will discuss neutral compounds. Before that, these are the test questions. You just try it. Here first 4 compounds are, I wrote the formula, you just wrote the name, and final one I written the name of the compound. You just try to write the formula of the coordination compound. Okay, you just take a screenshot. Okay, next type 3 compounds. Type 3 compounds are
neutral compounds, neutral coordination compounds. In these compounds there is no counter ion, so the compound exists a neutral charge or neutral oxidation state, but some cases they exist oxidation state on the central metal atom. Both two examples are given here, just see here. So in this compound there is no counter ion, so trick is a ligand plus central metal atom plus oxidation state. చూడన్నా ఇది న్యూట్రల్ లైగాండ్ న్యూట్రల్ కాంపౌండ్కి సంబంధించింది. ఈ న్యూట్రల్ కాంపౌండ్స్లో మనకి ఏం చేస్తున్నాం అంటే అయానిక్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఎందుకంటే కౌంటర్ అయాన్ అనేది లేదు. కౌంటర్ అయాన్ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా లైగాండ్ నేమ్ రాస్తాం. ఆఫ్టర్ దట్ సెంట్రల్ మెటల్ ఆటం ఏంటో రాస్తాము. తర్వాత ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఎగ్జిబిట్ చేస్తుందో మనం మెన్షన్ చేస్తాం. సో see here CONH3 taken 3 Cl3. Here ligands, two different ligands are there. One is the amine, another one is the chloride. So in this case we will be writed triamine, trichloro, triamine, tricobalt. Here metal atom is cobalt. Oxidation state, you just check it, it's a 0 and here -3. It moves to opposite direction, they get a positive charge. Cobalt 3. చూడన్నా ఇది కాంపౌండ్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే న్యూట్రల్ కాంపౌండ్. ఇక్కడ అమైన్ గ్రూప్స్ 3 ఉన్నాయి కాబట్టి ట్రై అమైన్ రాసాను. తర్వాత ఏముంది, క్లోరైడ్ గ్రూప్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 క్లోరో అని రాసాను తల్లి. నెక్స్ట్ మెటల్ ఆటం వచ్చేసి కోబాల్ట్ అనే రాసాను. న్యూట్రల్ కాంపౌండ్లో లైగాండ్ యొక్క నేమ్ ఏదైతే ఉందో అదే రాస్తాం. అదే ఆనయాన్లో అయితే ATE8 అని రాస్తాం. అట్లా కాకుండా న్యూట్రల్ మెటల్ ఆటం మనకు పాజిటివ్గా కోఆర్డినేషన్ కాంపౌండ్స్లే అయితే IUM అని రాస్తాం. అర్థమవుతుందా? సో ఇది న్యూట్రల్ కాంపౌండ్ కాబట్టి ఈ కాంపౌండ్లో లైగాండ్ పేరు ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. ఆక్సిడేషన్ స్టేట్ మీరు ట్రై చేయండి. న్యూట్రల్ ఆటంకి ఇది మొత్తం 0 అయిపోతుంది. 3 × -1 = 0 చేయండి. x + 0 -3 వస్తుంది. ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ +3 వస్తుంది అన్న. సో నెక్స్ట్ అదేవిధంగా ఇది FeCO taken 5. ఇందులో మనకు గమనించినట్లయితే లైగాండ్ ఏదంటే కార్బొనైల్. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కాబట్టి పెంటాకార్బొనైల్. Fe యొక్క నార్మల్ నేమ్ వచ్చేసి ఐరన్. Oxidation state it is a best example for metal carbonyls. You just remember it. This compound oxidation state is 0. Oxidation state is 0. So just check it. చూడండి ఇక్కడ కొన్ని కాంపౌండ్స్ లో న్యూట్రల్ కాంపౌండ్స్ లో ఆక్సిడేషన్ స్టేట్, న్యూట్రల్ కాంపౌండ్స్ లో మనకు ఆక్సిడేషన్ స్టేట్ 0 ఉంది. కొన్ని కాంపౌండ్స్ లో ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ మీకు సెల్ఫ్ టెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చున్నాను, ఇవి కొంచెం ట్రై చేయండి. ఓకేనా? ఒకసారి బట్టి 2-3 టైమ్స్ వాచ్ చేయండి. నిదానంగా రాస్తూ మీరు వీటిని చేస్తున్న క్లాస్ వింటూ దీన్ని రాస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? ఒక్కసారి బట్టి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి అన్న, ఖచ్చితంగా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి రూల్స్ చదువుకోండి. ఆఫ్టర్ దట్ ఏం చేస్తారంటే ట్రిక్ 1, ట్రిక్ 2, ట్రిక్ 3 వీటిని మీ మైండ్లో పెట్టుకొని ఫస్ట్ అది యానయానిక్ కాంపౌండా లేదంటే క్యాటయానిక్ కాంపౌండా న్యూట్రల్ కాంపౌండ్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ like, share and subscribe. Thank you for watching.